వెల్కమ్ టు పాండిచ్చేరి. సో, యాహ్! వి ఆర్ ఇన్ పాండిచ్చేరి అనమాట. అసలు సడన్ ట్రిప్ ఏంటి? ఎందుకెళ్ళాము? ఏంటి? అనేది ఈ వీడియోలో మీకే అర్థమవుతుంది. సో, ఫస్ట్ అయితే మేము బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అంతా బయట చేసుకొని వి రీచ్డ్ టు పాండిచ్చేరి అండ్ ఒక స్టే తీసుకున్నామనమాట విల్లాని. సో, అక్కడికైతే రీచ్ అయిపోయాము. అండ్ ఆ విల్లా ఎదురుంగానే మాకు బీచ్ వ్యూ ఉందనమాట. వెరీ వాకబుల్. పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఇలా బీచ్ వ్యూ ఉన్న విల్లానే తీసుకోండి. చాలా బావుంటుంది. అండ్ విల్లానైతే ఫస్ట్ చూపించేస్తాను. ఎలా ఉంది ఏంటి అని చెప్పి. దిస్ ఈస్ ద విల్లా వి ఆర్ స్టేయింగ్. అండ్ ఇది 4 బీహెచ్‌కే విల్లా అనమాట. సో, మా బడ్జెట్‌లో మాకు బీచ్ వ్యూకి తగ్గట్టు దొరికిందనమాట. అండ్ బ్యూటిఫుల్ వెదర్ కూడా ఉండే. ఎక్కడ మాకు వెదర్‌తో ట్రబుల్ అనేది లేకుండే. జస్ట్ లాస్ట్ డే మాత్రం వర్షం పడడం వల్ల కొంచెం అలా అప్సెట్ అయిందంతే. బట్ యాహ్! ఓవరాల్‌గా మాత్రం అదిరిపోయిండే. లెట్స్ సీ ద విల్లా నౌ. సో, పైనుంచి ఇలా ఉంటదనమాట వ్యూ అండ్ వెదర్ కూడా చాలా బావుండే. మాకు ఈ విల్లాలో కిచెన్ సెటప్ చాలా ప్రాపర్‌గా ఇచ్చారనమాట. మంచి అన్నీ క్లీన్ వెసల్స్ అన్నీ నీట్‌గా ఉండే. అండ్ బేసిక్ నీడ్స్ లైక్ టీ, కాఫీ అవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. మనం చేసుకొని వి నీడ్ టు టేక్ ఇట్. అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. మేము వెళ్ళి ఫ్రెష్ అంతా అయ్యేసరికి. సో, ఇంకా బీచ్‌కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం మేము. ఈవినింగ్ ఫస్ట్ డే మేము వెళ్ళినప్పుడు మేము బీచ్‌కి వెళ్ళామనమాట. సో, ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుండే వర్షం లేకుండా. సో, వెళ్ళిపోదామని చెప్పి ఎదురుంగానే ఉంది కదా అని చెప్పి వి వెంట్. అండ్ అక్కడ షర్విన్ ఇంకా శివ ఇలా మట్టిలో ఆడుకోవడం, వాడి శాంటా టాయ్స్ అన్నీ తీసుకొచ్చామనమాట మేము. ఆ శాంటా టాయ్స్ తోటి చాలా ఎంజాయ్ చేశాడు. బేసిక్‌గా షర్విన్ చాలా భయపడతాడని అనుకున్నాను. అంత వాటర్ అలా చూసి, ఎందుకంటే వాడు అస్సలు దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ బీచ్ విజిట్ అనమాట షర్విన్‌ది. సో, యాహ్! అలా బాగా ఆడుకొని అలా చేసుకుందామని ఫిక్స్ అయిపోయాము. అండ్ ఫస్ట్ డే విల్లాకి ఫ్రెష్ అప్ అయిపోయి ఎనీవేర్ డిన్నర్‌కి సో, అక్కడే కుక్ చేసుకొని హ్యాపీగా డిన్నర్‌ని కంప్లీట్ చేసేసామనమాట. సో, ఇట్ వాస్ సో గుడ్ స్పెండింగ్ విత్ ఫ్యామిలీ. మేము పాండిచ్చేరి కంప్లీట్‌గా చూద్దామనే ప్రాసెస్‌తో కాకుండా మేము చిల్ అవ్వనీకి వెళ్ళాం బేసిక్‌గా. సో, అలానే అన్నీ చూడాల్సినవి చూసి చాలా బాగా చిల్ అయ్యామనమాట మేము. ఫస్ట్ డే అయిపోయింది. దిస్ ఈజ్ ద సెకండ్ డే. ఫస్ట్ డే ట్రావెలింగ్ అదంతా అయింది కాబట్టి నేను ఎక్కువగా షూట్ చేయలేదు. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు షో
మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి, ఎలా ఎంజాయ్ చేస్తున్నాము అంతా చూపిస్తాము. అండ్ ద స్పెషల్ ఒకేషన్ ఈజ్ షర్విన్ 5th బర్త్డే అనమాట. వీఆర్ సెలబ్రేటింగ్ షర్విన్స్ 5th బర్త్డే ఇన్ పాండిచేరి. సో చాలా చిన్నగా క్యూట్గా ఫ్యామిలీ వరకు అలా చేసుకుందామని చెప్పి వి కేమ్ అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మేము పాండిచేరిలో ఎలా ఎంజాయ్ చేస్తాము అండ్ షర్విన్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయబోతున్నాం అవన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సో యా గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ పాండిచేరి ట్రిప్. మార్నింగ్ లేవగానే ఎంత బ్యూటిఫుల్ అనిపించిందో, బయట నుంచి పైకి వెళ్ళి ఇలా బీచ్ని చూస్తుంటే ఎంత రిలాక్స్ అనిపించిందో. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వ్యూ అన్నది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీ డెఫినెట్లీ చూస్ సచ్ కైండ్ ఆఫ్ ప్లేస్ అని అనిపించింది. అండ్ చాలా రిలాక్స్ అనిపించింది అనమాట. మార్నింగ్ లేవగానే హడావిడి లేకుండా ఇలా రిలాక్స్డ్గా ఉండడం, లేవడం అండ్ చిల్గా ఎంజాయ్ చేయడము. అండ్ నాకు అన్నిటికన్నా హ్యాపీ ఏంటంటే షర్విన్ బర్త్డే సెలబ్రేట్ చేయడం పాండిచేరిలో. నాకు షర్విన్ పుట్టినప్పటి నుంచి ఐ వాంటెడ్ హిమ్ టు టేక్ ఫర్ బీచ్ అనమాట. ఒక్క బర్త్డే అయినా ఇలా బీచ్ ఉన్న ప్లేస్లో చేయాలి అని చాలా ఉండే అనమాట. అనుకోకుండా వాడి 5th బర్త్డే ఇలా చేస్తున్నాము. అండ్ దిస్ వాజ్ ద అవుట్ఫిట్స్ వీ వర్ వేరింగ్. బేసిక్గా మేము నార్మల్గా అంతా తిరిగి ఈవినింగ్ వాడి బర్త్డే సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాము. సో ప్లాన్స్ అన్నీ అటు ఇటు అయిపోయాయి. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళి మొక్కున్నాం అనమాట. సో దట్ ఈస్ అ మ్యాండేటరీ కాబట్టి మనకు ఒక టెంపుల్ని చూస్ చేసుకుని అక్కడికి వెళ్ళి మొక్కున్నాము. అండ్ అక్కడి నుంచి ఒక పర్సన్ అక్కడ జరిగే యాక్టివిటీస్ని చూపిస్తాము అది ఇది అని చెప్తే వాళ్ళతో పాటు వెళ్ళామన్నమాట. సో అక్కడ మాకు తెలిసింది ఏంటంటే బోట్లో కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారు అని చెప్పి ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఇది అసలు నా ప్లాన్లో లేకుండే, అనుకోకుండా ఇది అవ్వడము. అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ అనమాట. నేను ఎలా అయితే షర్విన్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నానో దానికన్నా ఒక % ఎక్కువగానే సెలబ్రేట్ చేసామన్నమాట. సో హడావుడి అదంతా లేకుండా చిల్ అవుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. వాడికి పెద్ద ఎక్సైట్మెంట్ అనిపించిందో లేదో కానీ వాడికన్నా ఎక్కువ నాకు అనిపించింది అనమాట. సో ఇట్ వాస్ సో గుడ్. సో మేమైతే ఫస్ట్ ఒక కెఫేకి వెళ్ళి లంచ్ అయితే తినేసామన్నమాట. సో మా బకెట్ లిస్ట్లో ఏంటంటే ఒక కెఫేకి వెళ్ళి అక్కడ ఫ్రెంచ్ ఫుడ్ అలా టేస్ట్ చేద్దాం, తర్వాత నార్మల్గా మన ఫుడ్ని అలా మేము అనుకున్నాము. సో ఆ రోజు షర్విన్ బర్త్డే రోజు అయితే మధ్యాహ్నం ఆ కెఫేలో వీ హ్యావ్ డన్ అవర్ లంచ్. సో పిజ్జా, బర్గర్స్, ఫ్రెంచ్ ఫుడ్ అండ్ ఎలా ఉంటుంది సో అవి అన్నీ తిన్నాము. అండ్ వీ వాజ్ నాట్ దట్ గ్రేట్ అనమాట. మేము అంత గ్రేట్గా ఫీల్ అవ్వలేదు ఫుడ్, ఎందుకంటే స్పైసీ లేదు కాబట్టి. సో ఇలా హట్స్ అన్నీ ఉంటాయి. సో మేమైతే పాండి అని చెప్పి వాళ్ళతోటి బోట్ బుక్ చేసుకున్నాము. సో వాళ్ళు బోట్లో కంప్లీట్ అరేంజ్మెంట్ చేశారనమాట షర్విన్ బర్త్డేకి అండ్ మేము తిరగాలి అన్న ప్లేసెస్కి అన్నీ కూడా. అండ్ మాకు చాలా బడ్జెట్ అనిపించింది వాళ్ళు చార్జ్ చేసింది. సో యూ కెన్ సీ ద బోట్. వాళ్ళు ఇంత బాగా పర్పుల్ అండ్ వైట్ బెలూన్స్తో డెకరేట్ చేసి హ్యాపీ బర్త్డే అని కొంచెం డిఫరెంట్గా చేశారు. నాట్ టూ గ్రేట్, బట్ నేను అనుకున్న దానికి పర్ఫెక్ట్గా అనిపించింది. సో వీఆర్ ఆల్ సెట్ ఫర్ బోట్ రైడ్ అనమాట. సో బోట్లో ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ఆగి కేక్ కటింగ్ అదంతా ఉంటుంది. సో వీ విల్ బీ ఇన్ బోట్ ఓన్లీ. మేము ఆ లేక్ వ్యూలో ఆ సముద్రం దగ్గర మధ్యలో ఒక ప్లేస్లో ఆగి కట్ చేయించామన్నమాట. ఇట్ వాస్ సో గుడ్. బ్యాక్ సైడ్ అంతా ఎక్కువ లైటింగ్ ఉండడంతో ఈ హ్యాపీ బర్త్డే అవన్నీ ఎక్కువ కనిపించలేదు కానీ బట్ ఇట్ వాస్ రియలీ గుడ్. అండ్ మా అన్న వాళ్ళ పాప కొంచెం క్రాంకీ ఉండే అనమాట. సో దానికి కూడా ఇది ఫస్ట్ వెకేషన్ అండ్ వెదర్ అటు ఇటు అవ్వడంతో తను కూడా చాలా క్రాంకీ ఉండే. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఈ ఎక్స్పీరియన్స్ షర్విన్కే కాదు మాకు కూడా ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ అని అనిపించింది. సో ఇలా బోట్లో వెళ్తూ యూ కెన్ సీ హౌ వీ సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే అన్నది.
అలా బోట్‌లో షర్విన్ బర్త్‌డే కంప్లీట్ అయిపోయాక ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్ళాడు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ఫోర్ట్ ఐ గెస్. సో, కొంచెం వాకబుల్ అనమాట. లోపలికి వాక్ చేసుకుంటూ ఎళ్ళి అక్కడ కొన్ని పిక్చర్స్ అవి ఇవి తీసుకొని వి షుడ్ కమ్ బ్యాక్ అనమాట. సో, పాండిచ్చేరి అంటే ఏవో చాలా ప్లేసెస్ ఉన్నాయి. చూసేయాలి అవి అంటూ ఏముండదు గైస్. జస్ట్ ఇట్ ఈస్ ఫర్ ఎ ఫోటో షూట్ అని నాకు అనిపించింది. పెద్ద గ్రేట్ ప్లేసెస్ ఏం లేవు గానీ, బట్ పిక్చర్స్‌కి కలర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట. సో, వన్ టైమ్ విజిట్ ఈస్ పక్కా అనిపించింది నాకు. బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఫ్యామిలీ తోటి. అండ్ చిన్న స్మాల్ ట్రిప్ అనమాట. మనం ఒక 2 డేస్‌లో కంప్లీట్ చేసే ట్రిప్ అనమాట. సో, ఇంకా అది అయిపోగానే వి ఆర్ బ్యాక్ టు విల్లా అగైన్. ఇది ఈవినింగ్ వ్యూ అనమాట. బ్యూటిఫుల్ అంటే ఈవినింగ్ బ్యూటిఫుల్. మేము డిన్నర్‌కి వెళ్ళాము ఒక ప్లేస్‌కి. అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ స్మాల్ పార్టీ లాగా. సో, మేమంతా డిన్నర్ చేసుకొని వి ఆర్ బ్యాక్. అక్కడ పిల్లలకి సమ్ నెయిల్ ఆర్ట్స్ అండ్ బ్రేస్లెట్స్ అలా ఇచ్చి వాళ్ళని కొంచెం ఎంటర్‌టైన్ చేశారనమాట. షర్విన్ వాస్ సో ఎక్సైటెడ్. వాడు పెట్టించుకుంటూ ఉన్నాడనమాట నెయిల్స్‌కి మిక్కీ మౌస్ అవన్నీ. అండ్ సో, ఇలా అయితే మేము షర్విన్ బర్త్‌డేని సెలబ్రేట్ చేశాము. షార్ట్ అండ్ స్వీట్ అనిపించింది. పెద్ద హడావిడి లేకుండా వి ఎంజాయ్డ్ ఎ లాట్.